తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదమా, హత్య అని నిగ్గు తేల్చేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకున్న ఈ కేసు కోసం 5 బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు 2 బృందాలు, విజయవాడ రాజమహేంద్రవరం మార్గంలో మరో 2 బృందాలు విచారణ చేపట్టాయి. ఇప్పటికే ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. డీఎస్పీ స్థాయి అధికార ఆధ్వర్యంలో ఈ విచారణ అయితే కొనసాగుతోంది. మరోవైపు ప్రవీణ్ కుటుంబ సభ్యులను పోలీసులు విచారించి వారి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా కేసులో ముందుకెళ్లనున్నారు. అలాగే పలువురు అనుమానితులను కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. టోల్గేట్ దగ్గర ప్రవీణ్ ప్రమాదానికి గురైన సమయంలో అక్కడ ప్రయాణించిన 5 వాహనాలను గుర్తించి వారిని కూడా విచారిస్తున్నట్టుగా సమాచారం. అలాగే ప్రవీణ్ కాల్ డేటాపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆయన చివరిగా కాల్ చేసిన రామ్మోహన్ అనే వ్యక్తికి ఫోన్ చేసి వ్యక్తిని ఇప్పటికే స్పాట్కి పిలిపించి ప్రశ్నించారు. అదేవిధంగా ఆ రోజు ప్రవీణ్ పర్యటించిన ప్రాంతాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై కొంతమూరు దగ్గరున్న నయారా పెట్రోల్ బంకు దగ్గర మార్చి 24 రాత్రి 11:42 జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందారు. అయితే ఇది ప్రమాదం కాదని క్రైస్తవ సంఘాలు, ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఒంటిపై దెబ్బలుండడం, ఘటనా స్థలిలో సీన్ అనుమానాస్పదంగా కనిపించడంతో హత్య అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు వారి ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ కేసు ఇప్పుడు సంచలనంగా మారడంతో చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మృతిపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో డీజీపీతో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్న చంద్రబాబు దర్యాప్తు పురోగతిని కూడా సమీక్ష చేస్తున్నట్లుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహం కిషోర్ తెలిపారు. అలాగే ఈ కేసుకు సంబంధించి పుకార్లు, అసత్యాలు ప్రచారం చేయొద్దని ఆయన సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెడితే కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే కొవ్వూరు డీఎస్పీకి అందించాలని తెలిపారు.